ఇటీవల కాలంలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. రాబోయే 4 రోజుల్లో కూడా వర్షాలు అతి ఎక్కువగా ఉంటుంది అనేసి వాతావరణ శాఖ నుంచి మనకు సమాచారం కూడా వచ్చింది. సో, ఇవన్నీ పక్కకు పెడితే మన మన్య ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు చుట్టుపక్కల ఉన్నటువంటి 21 మండలాల్లో కూడాను నిత్యం వర్షపాతం పడుతూనే ఉంటుంది. సో, దానికి అనుగుణంగానే పిడుగులు కూడా చాలా ఎక్కువ పడుతుంటాయి. కానీ అధికారులు ఆ పిడుగులు పడుతున్నాయి, దాని వలన ప్రాణాలు పోతున్నాయి అనేటువంటి విషయాల్లో ఎటువంటి శ్రద్ధ చూపించకపోవడం వల్ల అల్లూరి సీతారామరాజు పరిధిలో మొన్ననే ఉకుంపేట మండల పరిధిలో ఒక ఇద్దరు యువ క్రీడాకారులు క్రికెట్ ఆడి వచ్చి చెట్టు కింద ఉండడం వల్ల పిడుగుపడి మరణించడం జరిగింది. అదేవిధంగా మనం నిత్యం చూస్తూనే ఉంటాం వార్తల్లో, పేపర్లో కానీ న్యూస్లో కానీ అనేక పశువులు చెట్ల కింద వర్షం పడుతున్న టైంలో ఉండడం వల్ల మృత్యువాత పడుతున్నాయి. దాని వలన రైతులు విపరీతంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. అదే రకంగా వాళ్ళు మానసికంగా కూడా క్షోభకి గురి కాబడుతున్నారు. కాబట్టి దయచేసి అధికారులు నిత్యం వర్షాలు పడుతూ పిడుగులు పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మన మన్య ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులను సహకారం తీసుకుని, అదేవిధంగా సర్పంచ్లను వీళ్ళందరినీ మీరు గైడ్ చేస్తూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ పిడుగుల వలన జంతువులు కానీ, పశువులు కానీ, లేకపోతే క్రీడాకారులు కానీ, లేకపోతే ఎవరైనా మనుషులు ఆ చెట్ల కింద ఉండేటువంటి పరిస్థితి లేకుండా అవగాహన కల్పించాలి. రైతులకు నష్టం లేకుండా చేయాలి. అదే రకంగా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరణించి ఆ కుటుంబాలకు క్షోభపడేటువంటి పరిస్థితి లేకుండా చేయాలి. ఆ విధమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఖచ్చితంగా అధికారులు చేయాలి. దీనికి ఖచ్చితంగా గౌరవ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు కూడాను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రెవెన్యూ అధికారులను, సచివాలయ అధికారులను సహకారం తీసుకొని మరణాలు జరగకుండా చూడాలి. అది పశువుల పరంగానైతేనేమి, మనుషుల పరంగానైతేనేమి. సో, దయచేసి ప్రజలకు ప్రాణాలు విలువ కట్టే విధంగా, ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము ఆర్టీవీ ద్వారా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.